ఈ ప్రాంతంలో కట్టినటువంటి చర్చ్ కానీ ఈ స్కూల్ కానీ దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అనాథ పిల్లల్ని ఆశ్రమం కల్పించడం కోసం చేసినటువంటి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళందరూ వీరి చెమటతోటి వీళ్ళ కష్టంతో చర్చిని పెళ్లి చేశారని చెప్తున్నారు చాలా రోజుల క్రితం. అయితే కొన్ని ఫండ్స్ ఆగిపోవటం వల్ల ఈ ప్రాంతాన్ని ఎక్కువ మంది పట్టించుకోకపోవటం వల్ల కొంతమంది దీన్ని గ్రాప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని మాకేదో అమ్మారు అనేటువంటిది ఒకటి సృష్టించి ఒక అర్ధరాత్రి వచ్చి ఈ చర్చిని అంటే క్రిస్మస్ టైంలో ఈ విధంగా చేశారు. ఒకటి సొసైటీ అనే దాన్ని బయట వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మే హక్కు ఎవరికి లేదు, ఇంకొక ట్రస్ట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. అది ఫండమెంటల్గా మిస్టేక్. అది ఒకవేళ ఎవరైనా అమ్మాలని చూసినా కొనే హక్కు లేదు ఒకటి. రెండోది, ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే దానికి ఒక ప్రొసీజర్స్ ఒక పద్ధతి ప్రకారం కోర్టు నుంచో ఆర్డర్స్ తీసుకొని పగలపూట అందరికీ ఇన్ఫార్మ్ చేసి చేయాలి. అర్ధరాత్రి ఒక 100 మంది వచ్చేసి గేట్లకు తాళాలు వేసి ఇలా చేశారంటేనే రెండోది మిస్టేక్. మూడోది ఇంకా ముఖ్యమైనది, ఈ టైంలో క్రిస్మస్ టైంలో ఇది అందరూ అంటే ఒక ప్రేమ ఎఫెక్షన్ ఉండేటువంటి ఈ టైంలో ఇలాంటివి చేయటం అనేది ఇంకా మనోభావాలకి ఇంకా తీవ్రంగా కలిచివేసేటువంటి దృశ్యం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళందరూ వాళ్ళ హృదయం తరుక్కుపోతూ ఉంది. అందుకనే ఈ విషయం గురించి డెప్త్గా వెళ్ళి ఏం జరిగింది తప్పు అని తెలుసుకొని ఒకసారి వీళ్ళ బాధలు విని, అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి ఎస్పీ గారితో మాట్లాడాము, కేసులు రిజిస్టర్ చేయమన్నాం. ఎవరైతే చేశారో అవన్నీ చేశారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి వీళ్ళందరితోటి సమన్వయం చేసుకొని దీన్ని లాజికల్ కంక్లూజన్గా ఎలా తీసుకురావాలంటే, ఇది కూడా మంచి ప్లేస్ ఇది. అదేవిధంగా అన్ని బిల్డింగ్లు అన్నీ పాత పడిపోయినాయి, పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఎవరినన్నా మంచి సొసైటీకి కానీ ఎవరన్నా దీన్ని రీబిల్డ్ చేసే వాళ్ళకి చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించి చేస్తాం. థ్యాంక్ యూ.